ప్రధానంగా చర్చ హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంకలో జరిగిన వివాదము, ఎస్పీ చేసిన వ్యాఖ్యలు, అలాగే మొత్తం కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆ తర్వాత సారీ అని వీడియో పెట్టడం, ఇదంతా కూడా ఒక రప్చర్ అయిపోయింది. ఆయన విధానము ఆ యొక్క నిన్న జరిగిన దానిపై ఏం చెప్తారు? ఆ వీణవంకలో జరిగింది దురదృష్టకరం. అది ఆయన ఫేమ్ కావాలని, ఏదో నాకు పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో చేస్తాడు. ఆయనకి ఏముంది, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం, మీ సంగతి చూస్తే బిడ్డ అనడం, రకరకాలుగా ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక శాసనసభ్యుని ప్రజల ఓట్లతోటి గెలిచినాం, ఎంత ఉండతనం ఉండాలి. ఉండతనం లేకుండా రౌడీ షీటర్ లేక ఆయన మాట్లాడుతుండే ప్రజలు ఆయన సహించారు. కౌశిక్ రెడ్డి ఉండని ఏ రెడ్డి ఉన్నా తప్పకుండా శిక్షిస్తారు జనాలు. ఓవరాల్గా మేడారం జాతర ఏర్పాట్లపై బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మొత్తం బస్సులను ఏర్పాటు చేయలేదు, సరైన ఏర్పాటు చేయలేదు, సీతక్కపై విమర్శలు చేస్తుంది. తాజాగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఏర్పాట్ల కంటే ఎక్కువ ఆమె పాపులారిటీ చుట్టే చేసుకుంటుంది సీతక్కను విమర్శలు చేస్తుంది. ఏం చెప్పారు? ఒక గిరిజన బిడ్డ ఆమె, గిరిజన జాతర అది, ఆమె చేసుకుంటే తప్పు ఏముంది? బతుకమ్మ మీరు చేసుకోలే, బతుకమ్మలో కవితమ్మ బతుకమ్మ మీరు చేసుకోలే. ఆమె అక్కడనే ఉండి ఒక మంత్రిగా ఉండి మంచి డెవలప్మెంట్ చేసి ఆ ఏరియాలలో భక్తులకు ఇంత ఇది కాకుండా చూసి బ్రహ్మాండంగా ఆ జాతర సాగుతుంది. ఆ సాగే దాంట్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలే? హెలికాప్టర్లు చేసినామండి భక్తులకు అక్కడ పోవడానికి. తర్వాత వ్యవస్థను చాలా పటిష్టంగా ఇది చేసినాము. ఎంతోమంది పోలీస్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు రకరకాలుగా అక్కడ ఉంది. ఎక్కడన్నా ఇంత ఇంత జరిగిందా? అంతకుముందు జాతరలో 10 మంది చచ్చిపోయారు, 5 మంది చచ్చిపోయారు అనేది ఉండే. భగవంతుడు సమ్మక్క సారక్కమ్మ అందరినీ చూస్తుంది, అందు గురించి ఆమెకు పేరు వస్తుంది. ఎవ్వరికి పేరు రావద్దు, ఆ కుటుంబంలోనే వీళ్ళకి రావాలి తప్ప సీతక్క వస్తే ఎట్లా సహిస్తారు? వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటేనే సహించరు. సీతక్క అక్కడనే ఉంటుంది కదా రాత్రింపగలు. మా ఎండోమెంట్ మినిస్టర్ ఉంటుంది కదా అక్కడనే, మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అక్కడనే ఉంటుండు కదా. ఇవాళ ముఖ్యమంత్రి పోయిండు, ఓకే ముఖ్యమంత్రి ఇది చేసిండు, మంత్రులు అక్కడనే ఉంటారు కదా. నిన్న మా పొంగులేటి తర్వాత లక్ష్మణ్ ఇద్దరు కలిసి బుల్లెట్ల మీద తిరిగి ప్రజలకు అసౌకర్యం ఏమన్నా ఉందా? మంత్రులు లెక్క వాళ్ళు గుర్తులే కదా, ఒక రూమ్లో గుర్తుంది, మానిటరింగ్ చేయలే కదా. ఒక కార్యకర్తగా ఎక్కడన్నా ఇబ్బంది ఉందా అనేది తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి పేరు వస్తుంది. మంచి ఇవాళ ముఖ్యమంత్రి గిట్ట ఆయన బాగా డెవలప్ కావడానికి సీతక్క కాదు, ఆడ సమ్మక్క సారక్క ప్రతి 2 సంవత్సరాలకు ఒక ట్రైబల్ జాతరనే కాదు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, అందరూ వస్తారు, సబ్బండ వర్గాలు వస్తాయి. ఆడ సీతక్క పేరు వచ్చిందంటే సీతక్కాడ పనిచేస్తుంది కదా, సీతక్కాడ పనిచేస్తుంది. 2 మహిళా మంత్రులు అక్కడనే ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్ ఉంది, రాత్రింబగలు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకు అప్రిషియేట్ చేయక విమర్శించడం ఇది వాళ్ళకి ఆ కుటుంబానికే కరెక్ట్ కాదు. మీరు పదం వాడేది ఇంతకుముందు, మంచి బట్టలు వేస్తే వేసుకున్నా కానీ తట్టుకోలేరు. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అలాంటిది ఏమన్నా మీకు ఎదురైందా? చాలా ఎదురైంది, చాలా ఎదురైంది. నా దోస్తు ఒకటి దుబాయ్కి వచ్చి వచ్చిండు, 5000 మీటర్ ఆ షర్టు అని నేను తొడుగని రాన్నా, తొడుగు నేను తీసుకొచ్చిన అంటే అది వేసుకొని పోయినా. రాములు నాయక్ ఇటువంటి బట్టలు గిట్ట వేస్తుండా అన్నాడు సీఎం. ఏం చెప్తాం అంటే వాళ్ళే మంచిగా ఉండాలి, వాళ్ళే ఇది ఉండాలి తప్ప మీరందరూ జీ హుజూర్ అని చెప్పాలి. ఇదే ఉంది. ఓకే, అందు గురించే తప్పకుండా జైలుకు పోతారనే నమ్మకం నాకు. లాస్ట్గా ఒక ఆన్సర్ చెప్పండి. ఒక అత్యంత కేసీఆర్కు ఒకనాటి సన్నిహితుడిగా, శ్రేయోభిలాషిగా ఆయన ఈ సిట్టు సంబంధించిన నోటీస్ వ్యవహారంలో ఎట్లా ఆయన బిహేవియర్ ఉంటే బాగుంటుంది, ఏ రకంగా ముందడుగేస్తే ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు గిట్ట మేము కేసీఆర్కి వ్యతిరేకిస్తాం, మేము గౌరవిస్తాం. ఇంకా గౌరవం ఉంది, గౌరవం ఉంది నాకు కానీ ఈటెల రాజేందర్కి కానీ. అందరం కలిసి పనిచేసి తెలంగాణ తీసుకొచ్చిన తృప్తి ఉంది. ఆయనకు మేము లీడరే అనుకుంటాం, మా లీడరే అనుకుంటాం. ఆయన మమ్మల్ని దూరం చేసుకొని ఇవాళ ఈ గతి పట్టింది. మేము అందరం కనుక ఉంటే జ్యోతి బాసు లేక ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేటోడు. మాటొండలను దూరం చేసుకున్న తర్వాతనే కదా తిరగబడ్డాము. ఇవాళ బిడ్డనే తిరగబడ్డది అంటే ఎంత వాళ్ళకి ఇది ఉందో మీకు అందరికీ తెలుసు. ఒక్కసారి జనాలు చీ అని అనుకున్నారనుకో, నువ్వు ఎంత పెద్ద ఇది ఉందా గాజు గ్లాస్ కింద పడిపోతుంది, పలిగిపోతుంది. మనం ఎన్ని అతుకులేసినా అది ఉంటుంది కదా. అట్టనే మా అటువంటి కార్యకర్తలు
ఇవాళ ఆయన ఉంటే ఇవన్నీ జరగకపోయేది, ఈ లంగ పనులన్నీ, లంగ పనులు, దొంగ పనులు, అవినీతిలు ఇవి జరగకపోయేది. వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు అయితే షాడో ముఖ్యమంత్రి. వాడు కారు రేసుల గిట్ట నేనే ఒప్పుకున్నాను, నేనే పైసలు నేనే ఆదేశాలు చేసిన అని. అండ్ల గిట్ట వాళ్ళు జైలుకు పోతారు. కేటీఆర్ తప్పకుండా పోతాడు, శిక్ష పడుతుంది ఆయనకు. ఏం చెప్తారు ఆయనకు? నందినగర్ రమ్మంటారా, పిఎస్కి వెళ్ళమంటారా, కోర్టుకి? నేనైతే మా అన్నగారికి చెప్తున్నా, నందినగర్ వస్తే చాలా మంచిది, పిఎస్కి వస్తే ఇంకా చాలా ఇది. నేను ఫామ్ హౌస్లో ఉన్నా అంటే అది ప్రజలను మీరు అవమానించినట్లు. ప్రజలు మిమ్మల్ని నోటీస్ ఇచ్చిర్రు, ప్రజలే ఇచ్చిర్రు అని అనుకోరాదు. ఓకే, ఇది కరెక్టా కాదా అనేది నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంతా ఇది ఒక సిస్టమ్ కదా. ఓకే, పోలీస్ కానీ రెవెన్యూ కానీ అంత సిస్టమ్. రేపు నీ గవర్నమెంట్ వస్తే పోలీస్ నీ ఎంబడి ఉంటుంది, మా ఎంబడి ఉండుమంది అంటలేం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా విచారణ అంతే అంటున్నాం కదా. విచారణ గిట్ట నేను ఫామ్ హౌస్లో ఉంటే బాగుండే, ఇప్పుడు కోర్టుకు నేను పోతా, నా ఇంటి దగ్గర నేను జడ్జి వస్తే బాగుండే అంటే ఏంది అది? ఇప్పుడు కోర్టులో మన కేసు ఉంటుంది, మనం చాలా తిరిగినాం కదా. అప్పుడు జడ్జి మా ఇంటికి రావాలి, మేము అలసిపోయినాం, బాగా మూమెంట్ చేసి అలసిపోయినాం, ఆర్థికంగా మొత్తం దెబ్బతిన్నాం, బస్ కిరాయి లేదు, నీవే నా ఇంటికి రా జడ్జి సాబ్ అన్నట్లు ఉంది. అందు గురించే మా కేసీఆర్ గారు, మన కేసీఆర్ గారు దాన వీర సత్య హరిచంద్రుడు, ఆయన పోలీస్ స్టేషన్ పోవాలి, రోడ్ నెంబర్ 10కు రావాలి, 14కు రావాలి, తర్వాత బిడ్డ ఇంటికి పోవాలి, బిడ్డని ఏర్పడేసుకొని వెళ్ళిపోవాలి. ఇది నా అడ్వైస్. ఓకే, థ్యాంక్ యూ.